హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? ఈసారి అయితే 2 డేస్ అయితే గ్యాప్ ఇచ్చానండి వీడియోస్‌కి అయితే. పిల్లలకైతే కొంచెం హెల్త్ బాగలేదు. ఇంకా అందుకనేసి వాయిస్ అంటే వీడియోస్ ఏమో ఉన్నాయి. వాయిస్ ఇద్దామంటే అస్సలు టైం సెట్ అవ్వట్లేదు. ఇంకా ఇప్పుడైతే వీడియో వచ్చేసి పిల్లలు స్కూల్‌కి వెళ్ళే ముందండి. స్కూల్‌కి అంటే ఫీవర్ వచ్చాక 1 వీక్ అవుతుంది వెళ్ళట్లేదు. అంతకంటే ముందు షూట్ చేసిన వ్లాగ్ అండి. ఇంకా పిల్లలు స్కూల్‌కెళ్ళిపోయాక ఇంకా స్నానం అయితే చేసేసి వచ్చేసి ఇంకా ఈ బట్టలైతే ఉన్నాయండి. ఫుల్ వర్షం పడుతున్నది అప్పుడు. అంటే ఎండ వస్తుంది, వర్షం పడుతుంది అన్నట్లుగా నేనైతే ఇంకా ఇంట్లోనే ఆరేద్దాము. మళ్ళీ వర్షం పడిందనుకోండి, ఇప్పటికే 11 ఆ టైం అవుతుంది. మళ్ళీ కొద్దిసేపు కూడా ఆరిపోవులే. ఇంట్లో అయితే ఫ్యాన్ కింద ఆరిపోతుంటాయి కదా అన్నట్లుగా ఇంకా నేనైతే బట్టలైతే ఆరేస్తున్నానండి. ఫస్ట్ అయితే ఇంకా ఆరేస్తున్నాను ఈ విధంగా అయితే. స్టాండ్ ఉంది కాబట్టి బాగా యూజ్ అవుతుందండి. నాకు స్టాండ్ లేకపోతే అసలు ఇంకా ఇంటి నిండా బట్టలు అయ్యేవి వర్షాకాలం. అందుకనేసి ఇంకా నేనైతే ఈ స్టాండ్ పైన ఆరేస్తాను. ఆ 2 డేస్ కానీ ఇంకా ఈరోజు వేసామనుకోండి, ఇంకా నెక్స్ట్ డేకి అంతా ఆరిపోతాయి. మళ్ళీ ఆ నెక్స్ట్ డే ఇంకా మామూలుగా బట్టలు మళ్ళీ వేసినప్పుడు అలాగ వర్షం పడినా యూజ్ అవుతుంది అన్నట్లుగా ఈ స్టాండ్ అప్పుడు నాకు 1300 ఎంతనో పడిందండి. అడుగుతున్నారు స్టాండ్ గురించి కూడా, అందుకనేసి చెప్తున్నాను. ఇంక ఇక్కడ చూసారు కదండి, ఈ బట్టలన్నీ ఇంకా మడత అయితే పెట్టేసేయాలి. ఇంకా వర్షాకాలం ఏమో కానీ ఈ బట్టలన్నీ చూడండి, ఇక్కడ చూడండి, మొన్న శారీ పండక్కి కట్టుకున్నాను కదా, ఇంకా నా బర్త్డే ఎప్పుడో అప్పుడు కట్టుకున్నానులేండి. ఇంకా ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా చూసారు కదా ఈ శారీస్ ఇవన్నీ మడత పెట్టేసేయాలి. ఇంకా అవన్నీ అంటే ఫస్ట్ అయితే ఏం చేస్తున్నాను, ఇంక ఇక్కడ గుర్తులేదండి, బ్లాగ్ కూడా ఎప్పుడు షూట్ చేశాను. ఇంక ఇక్కడ కిచెన్లోకి అయితే వచ్చేసాను. సౌండ్ చేయొద్దు నాన్న, ఇంటి దగ్గర ఉన్నారండి, అందుకే వాయిస్ అయితే ఇవ్వట్లేదు. అంటే వీడియోస్ వాయిస్ ఇవ్వాలంటే మా పిల్లల అల్లరికి నాకు ఇంకా ఏం మాట్లాడాలో తెలియదు. ఇంక ఇక్కడ చూసారు కదండి, పాలైతే వేడి పెడుతున్నాను. అంటే ఆఫ్టర్నూన్ నిద్రపోయాను, బట్టలు ఆరేసి తినేసి ఫుడ్ అక్కడ రైస్ చూసారు కదా, తినాలనిపించలేదు ఎందుకో. ఇంకా అందుకనేసి కొద్దిగా అలాగే పెట్టేశాను. ఇంక ఇక్కడైతే పాలైతే వేడి పెడుతున్నాను, పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయిందనేసి. అంటే ఈ వీడియో వచ్చేసి నేను పిల్లలు అంటే ఫీవర్ లేదండి అప్పుడు, పిల్లలు స్కూల్కి వెళ్ళాక తీసింది. మళ్ళీ ఫీవర్ వచ్చిన తర్వాత కొన్ని వీడియోస్ అక్కడక్కడ షూట్ చేశాను. ఇంకా ఆ వీడియోస్ కూడా పెడతాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా పాలు అయితే వేడి పెడుతున్నానండి. ఫస్ట్ అయితే పాలలో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తాను. ఇంతకుముందు యాడ్ చేసేదాన్ని కాదు, కానీ అందరు చెప్తూ ఉంటే ఈ మధ్య కొంచెం పాలలో వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా మనము పాలు కూడా సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలనేసి అంటుంటారు కదా బాగా, ఇంకా నేనైతే సిమ్లో అయితే పెట్టేస్తాను. ఇంకా నిద్ర మబ్బులో అలాగే ఉన్నానండి. అంటే పైకి ఇలాగ కొప్పు కట్టేసాను. ఇంకా ఫేస్ వాష్ కూడా చేసుకోలేదు. లేచేసి ఇంకా 4 అయ్యింది, మళ్ళీ పిల్లలు వచ్చే టైం అవుతుందనేసి ఫస్ట్ అయితే పాలు వేడి పెడదాం అన్నట్లుగా వేడైతే పెట్టేస్తున్నానండి. ఇంకా ఇవి కూడా అల్యూమినియం అయితే చేంజ్ చేయాలండి. స్టీల్ గిన్నెలో పాలు వేడి పెట్టేదాన్ని ఇంతకుముందు, అది కొద్దిగా మాడిపోయిందనేసి ఇంకా ఇక్కడ చూసారు కదండి, పాలు అయితే వేడైతే పెట్టేసాను, అయిపోయాయి. ఇంకా కొద్దిసేపు అలాగా కూర్చున్నాను. అంటే పిల్లలు వచ్చే వరకు ఖాళీగానే ఉంటాను కదా, ఇంకా అనేసి కొద్దిసేపు చాకోస్ ఉన్నాయి కదండి, చాకోస్ అయితే పాలలో వేసి ఇంకా కొద్దిసేపు నేను కూడా పాలైతే తాగేసాను కూర్చొని. ఇక్కడ చూసారు కదా బిస్కెట్స్ అవేవో తీసుకుని వచ్చాడు. ఈ చాకోస్ అండి ఇంకా వేయమని చెప్పారు, మార్నింగ్ వెళ్ళేటప్పుడే మేము వచ్చేలోపు వేసేయనేసి చెప్పారండి. ఇంతకుముందు ఇంకా ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు, అంటే డీమార్ట్కి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద ప్యాకెట్స్ అయితే తెచ్చుకునే వాళ్ళండి. ఇంకా అవి డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ దాన్ని. ఇంక ఇప్పుడైతే ఇంకా మొన్న రీసెంట్గా వాళ్ళ డాడీ ఇక్కడ మాకు దగ్గరలోని షాప్ ఉంది, అక్కడైతే తీసుకొని అయితే వచ్చేసాడు. ఇంకా పాలైతే ఒక అది బాలెలో అయితే పెట్టేసి చల్లగా చేద్దాం అన్నట్లుగా పెట్టేశానండి. ఇక్కడ చాకోస్ అయితే వేద్దామనేసి ఇంకా షుగర్ ఉంటుంది కదండి, షుగర్లో అయితే చీమలు పట్టాయి ఎందుకో తెలియదు. ఇంకా అవి ఎలా తీసేయాలో తెలియలేదు. ఇంక ఇక్కడ చూసారు కదండి, మట్టికాయలు అంటారు మా సైడ్, ఇవి వచ్చేసి ఒలిచి పెట్టుకుందాము. పాలైతే నీళ్ళలో పెట్టాను కదా చల్లగా అయిపోయినట్లుగా, అన్నట్లుగా ఇంకా రాలేదు మా పిల్లలు, వచ్చే టైం అయితే అయ్యింది. ఇంక ఇక్కడ చూసారు కదా బెడ్షీట్ అండ్ నా డ్రెస్ సేమ్ కనిపిస్తున్నాయి కదండి. అంటే రెడ్ బెడ్షీట్ అయితే చేంజ్ చేశాను కదా సోఫాకి, ఇంకా అలాగా డ్రెస్లో కలిసిపోయింది అది కూడా బెడ్షీట్, ఫ్లవర్స్ అలాగే. ఇంక ఈ డ్రెస్ వచ్చేసి నేను అప్పుడు ఆన్లైన్లో బాగుంది అనేసి పెట్టుకున్నానండి ఈ డ్రెస్. మళ్ళీ తర్వాత మా హస్బెండ్ నాకు తెలియకుండా ఇంకొక డ్రెస్ అయితే ఆర్డర్ అయితే పెట్టాడు. ఇంకా వీడియోస్లో చూస్తూ ఉంటారు కదా సేమ్ డ్రెస్సెస్. ఇంకా మనకంటే లేడీస్ సెలెక్షన్ కంటే బాయ్సే బాగుంటుంది కదా. ఇంకా మా హస్బెండే, నేను ఏదైనా డ్రెస్సు కావాలంటే మా హస్బెండే సెలెక్ట్ చేసేసి తనే పెట్టేస్తుంటాడు. ఇంక ఇక్కడ చూసారు కదండి, ఇంక ఇవి మట్టికాయలు అయితే ఒలిచి పెట్టేసుకుంటున్నాను. ఇంకా చూసారు కదండి, ఇంకా ఊరికే ఇంక ఏం చేస్తాము, ఇంకా అంటే ఫ్రీగా కూర్చునే బదులు ఏదో ఒక వర్క్ అయితే చేసుకుందాం అన్నట్లుగా చేసుకుంటాను. ఇంకా అందరూ అడుగుతున్నారు పిల్లల్ని యూట్యూబ్ని ఎలా మేనేజ్ చేసుకున్నారు సిస్టర్ అనేసి. మనకి ఏదైనా ఇష్టం ఉంటే ఇంకా అన్నీ మేనేజ్ చేసుకోవచ్చండి. ఇంకా కష్టమే కానీ ఇష్టంతో చేయాలి ఏదైనా సరే. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా మట్టికాయలండి. ఇంకా నైట్ డిన్నర్ కోసం అనేసి చపాతీ మట్టికాయ అయితే ప్రిపేర్ చేద్దామన్నట్లుగా చేయాలనేసి ఇంక ఇవైతే ఒలిచి పెట్టేసుకుంటున్నాను. ఇంక ఇవి అండి చాలామంది మనము ఇవి ఉంటాయి కదండి, కత్తిపీటతో కూడా కట్ చేసేసి వేస్తుంటారు. ఇంకా నేను కూర్చున్నప్పుడు ఇలాగా అంటే ఫ్రీ టైంలో ఒలిచి పెట్టేసుకుంటాను. ఇవి కానీ చిక్కుడుకాయ కానీ ఇంకా ఏమన్నా
ఇంకా క్యాబేజీ కూడా ఈవినింగే కట్ చేసి పెట్టేస్తాను పిల్లలు వచ్చే టైంలో అలాగా. ఇంకా అలాగా అన్ని వర్క్స్ అయితే మేనేజ్ చేసుకుంటుంటాను. చూసారు కదండి, ఇంక ఇవి చాలా టైం పడుతుంది. ఏమంటారు ఇంకా ఇవి ఒలిచి పెట్టేసుకోవడానికి. ఇంకా ఇవి కూడా ఉన్నాయండి, పచ్చిమిర్చి కూడా ఉన్నాయి. అవి కూడా తొడిమి అయితే తీయలేదు. ఇంకా అవి మళ్ళీ తీసేదిలే అన్నట్లుగా మా హస్బెండ్ అంటే ముందు రోజు నైట్ తీసుకొని వచ్చాడు వెజిటేబుల్స్. ఇంకా అవన్నీ సర్దుకుంటూ ఉంటే ఇంకా నాకు నిద్ర వచ్చేస్తుంది అన్నట్లుగా. అంటే నిద్ర అంటే రాదు, కానీ నేను నైట్ టైం ఎక్కువ వర్క్స్ ఏం పెట్టుకోనండి. అందుకే ఎందుకో ఇష్టం ఉండదు నాకు. ఇంకా మార్నింగ్ టైంలోనే ఇంకా ఏమన్నా వర్క్స్ ఉన్నా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అయినా ఇలాగ చిన్న చిన్న వర్క్స్ ఏమన్నా ఉంటే చేసేసుకుంటాను. ఇక్కడ టైం అయితే చూపిస్తున్నాను, 6 ఆ టైం అవుతుందండి. ఇప్పుడు వచ్చారు. అంటే మా హస్బెండ్కు ఆఫీస్లో ఏదో వర్క్ ఉంది, అంటే మా హస్బెండ్ చేసే దగ్గర ఏదో వర్క్ ఉండి ఉంటుంది. అందుకనేసి అంటే మా హస్బెండు అంటే వెళ్ళే చోటే అండి మా పిల్లల స్కూల్ కూడా. మా పిల్లల స్కూల్ అంటే పక్క పక్కనే రెండు. ఇంకా అందుకనేసి మార్నింగ్ వెళ్తారు, ఈవినింగ్ వాళ్ళ డాడీకి ఏమైనా వర్క్ ఉంటే ఇంక ఇలాగ లేట్గా అయితే వస్తుంటారు అప్పుడప్పుడు. ఇంక ఇక్కడ చూసారు కదండి, ఆ ప్లాస్టిక్ డబ్బాలో వేసుకోవద్దన్న సరే వేసుకున్నారు. నేను అక్కడ అవి ఒలిచి పెట్టేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ చూడండి, వాళ్ళే వేసేసుకొని వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకున్నారు. స్నానం అయితే చేయలేదండి, నైట్ స్నానం చేస్తారు తినేసి ఫుడ్ అలాగా. ఇంక ఇక్కడ చాకోస్ అండి, చాలా డేస్ అయింది కదా, ఇంకా ఇష్టంగా తింటున్నారు. నాకు అస్సలు ఇష్టం ఉండదు చాకోస్, మా పిల్లలు అయితే తినేస్తున్నారు. ఇక్కడైతే ఇంకా నావైతే ఒలచడం అయితే అయిపోయిందండి. ఇంకా మట్టికాయ అయితే ఒలిచేసాను. ఇంకా కర్రీ అండ్ చపాతీ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇంకా మా పిల్లలు అయితే తినేస్తున్నారు చాకోస్. 6 ఆ టైంకి తిన్నారు. ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేసేలోపు డిన్నర్ నైట్ 8-8:30 అలాగా అయిపోతుంది. ఇంతకుముందు తొందరగా చేసేదాన్ని. ఇంకా మా పిల్లలు అంటే ఈ మధ్య కొంచెం లేట్ అయిపోతుందండి వర్క్స్ అన్నీ. నైట్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయేలోపు 10 అలా టైం అయిపోతుంది. ఇంక ఇక్కడ చూసారు కదా, మట్టికాయలు అయితే ఒలిచి పెట్టేశాను. ఇంకా ఇక్కడ మా పిల్లలు బుక్స్ అయితే తీస్తున్నారు, హోంవర్క్ అయితే రాసుకుంటామనేసి. ఎగ్జామ్స్ ఉన్నాయి, హోంవర్క్ ఏం లేదనేసి చెప్పినట్లు గుర్తు. ఇంక ఇక్కడ వచ్చేసి చూసారు కదండి, మట్టికాయలు ఇందాక పాలు వేడి పెట్టేసి అందులో పెట్టాను కదా, అందులో వేడిగా అయిపోయాయి వాటర్. ఆ వాటర్లో తెచ్చేసి ఇవైతే మట్టికాయలు అయితే వేసేసాను. ఇంకా మట్టికాయ కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి నైట్ డిన్నర్ కోసం అనేసి. ఇంకా చూడండి, ఎన్నోటు ఒలచాలంటే 1/2 అవర్ అన్న పడుతుంది, కానీ ఫ్రీ టైంలో టీవీ చూస్తున్నాం అలాగా ఒలిచి పెట్టేసేయచ్చు అనేసి. ఇక్కడ చూసాడు కదండి, రైస్ అండ్ టమాటో కర్రీ ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అని చేశానా. ఇంకా కొద్దిగా తినేసాను, నాకు ఎందుకు అసలు తినాలనిపించలేదు, ఎందుకో ఆకలి అస్సలు అవ్వలేదు. ఇంకా ఇంకా అందుకనేసి ఇంకా కొద్దిగా తినేసి నిద్రపోయాను. ఇంకా ఇక్కడ చూసారు కదా, ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను, చపాతీ కూడా చేసేసాను. ఇంకా చపాతీలు అయితే ఈ విధంగా చేసేసాను. ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోవచ్చింది. ఇంకా తినేసి ఇంకా మొత్తం మా హస్బెండ్కి వేరే దాంట్లో పెట్టేసి ఇంకా గిన్నెలు అయితే ఉన్నాయండి కడిగేద్దాం అన్నట్లుగా. ఇంకా నేను కూడా స్నానం చేద్దాం అన్నట్లుగా హాట్ వాటర్ అయితే పెట్టుకున్నాను. పిల్లలు చేసేసిన తర్వాత నేను కూడా చేసేస్తాను. ఇంకా నేను 2 టైమ్స్ చేస్తానండి, మార్నింగ్ అండ్ ఈవినింగ్ కంపల్సరీగా స్నానం. ఎందుకు అలవాటు అయిపోయింది నాకు. సమ్మర్లో అనే కాదు, నార్మల్గా ఇంకా ఇదేమంటారు రెయినీ సీజన్లో అయినా ఇంకా అలాగా అలవాటు అయిపోయింది ఎందుకో. ఇంకా ఈ విధంగా అయితే ఇంకా గిన్నెలు ఉంటే కడిగేస్తున్నాను. ఇంకా కొన్నే ఉన్నాయిలేండి, ఇంకా చపాతీ ప్రిపేర్ చేసినవి పిల్లల లంచ్ బాక్స్ వేసి అవే కదా. ఇంక ఈ విధంగా అయితే కడిగేసుకుంటున్నాను. ఇంక ఇప్పుడు కూడా సౌండ్ చేస్తున్నారు చూసారండి, వినిపిస్తుంది మా పిల్లలు వాయిస్ ఇస్తుంటే. ఇంకా వాళ్ళ పని వాళ్ళదే, నా పని నాదే అన్నట్లుగా ఎంత టైం లేకున్నా సరే టైం సెట్ చేసుకొని వీడియోస్ అయితే చేస్తున్నానండి. ఇంకా మీరైతే సపోర్ట్ చేయండి కొంచెము. ఇంకా 2 ఇయర్స్ నుంచి ఎక్కడ వేసింది అక్కడే ఉందండి, కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి. ఇంకా లేడీస్కి ఎక్కువ వర్క్సే ఇష్టం కదండి, ఇంట్లో వర్క్స్. ఇంకా ఆల్మోస్ట్ నాకు లేడీసే ఉన్నారు కదా ఎక్కువ సబ్స్క్రైబర్స్. ఇంకా మీరైతే కొంచెం సపోర్ట్ చేయండి నా పనులని. మీకు తెలుసు కదా ఇంకా ఇంట్లో పనులు ఎలాగ ఉంటాయి లేడీస్కి అనేసి. ఇంకా అన్ని పనులు చేస్తూ కూడా వీడియో తీయడం అంటే కష్టమే కదా. ఇంకా నైట్ అండి, మా ఇల్లు నైట్ టైం అస్సలు చూడలేరండి, ఎందుకంటే ఇలాగే ఉంటుంది పేపర్లు వేసేసి మా పిల్లలైతే. ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే సోఫా బ్యాక్ సైడ్ అండి అంతా డస్ట్ అండి, డస్ట్ పేపర్లు ఏవేవో పడేసారు మా పిల్లలు. అదంతా క్లీన్ చేద్దాం అన్నట్లుగా ఇంకా తీసేసాను, పక్కకైతే జరిపేసి సోఫా అయితే ఇంక ఈ విధంగా క్లీన్ చేస్తూ ఉన్నానండి. చూస్తే ఇంకా డస్ట్ అది అంత చెత్త అయితే ఇంత వచ్చిందండి. ఇంకా అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి, సోఫా కింద ఏవేవో పడేస్తుంటారు ఇంకా మా పిల్లలైతే. ఇంక ఇక్కడైతే మొత్తం అయితే క్లీన్ చేస్తూ ఉన్నానండి. చూసారు కదా ఎంత దుమ్ము అయితే వచ్చిందో. నేను ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటానండి హౌస్, అన్ని పనులు చేసుకుంటుంటూనే ఉంటాను. ఎప్పుడు నాకు హౌస్ నీట్గా పెట్టుకోవడం ఇష్టమా. ఇంకా ఎంత వద్దనుకున్నా సరే మళ్ళీ ఉండలేను. మళ్ళీ సోఫా అన్నీ సర్దుతుంటాను, బెడ్ సర్దుతుంటాను, కిచెన్ క్లీన్ చేస్తుంటాను నేను ఎప్పుడు. ఇంక ఈ మధ్య కొంచెం తగ్గించాను, తగ్గినందుకే మేలు అయిందిలేండి. అంటే నా పనులు లేకపోతే ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. మార్నింగ్ స్టార్ట్ చేసి ఈవినింగ్ వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను అనేసి అరుస్తుంటాడు మా హస్బెండ్. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తుంటావా, ఫ్లోర్ రోజు క్లీన్ చేయాలా,
ఏదేదో అంటుంటాడు. అయినా సరే నాకు అలవాటు ఫ్లోర్ అయితే రోజు క్లీన్ చేస్తుంటాను. ఇంకా అలాగా ఇక్కడ చూసారు కదండి, ఇంకా సోఫాకి అయితే ఒక బెడ్షీట్ అయితే వేశాను. ఆ బెడ్షీట్లో నేను కూడా కలిసిపోయానులేండి. ఇంక ఇక్కడ బెడ్షీట్ అయితే ఇది నేను అప్పుడు కర్టన్స్ కానీ కుట్టించానండి ఫస్ట్ నా హౌస్లో. అక్కడ అంటే ఇవి ఏమంటారు సెల్ఫ్లు ఎక్కువ ఉండేవి. నాకెందుకో సెల్ఫ్లు అన్ని చూసేలోపు ఖాళీగా నచ్చలేదు. అన్ని సెల్ఫ్లకి అన్ని సామాన్లు అంటే షోకేస్ అవి ఉంటాయి కదండి, అవి అన్నోటి ఎక్కడి నుంచి తేవాలి బొమ్మలు. ఈ కర్టన్స్ అయితే ఒక 150 అలాగైతే అయిపోతుంది అన్నట్లుగా అన్నిటికీ కర్టన్ అయితే వేసేదాన్ని. ఇంకా కర్టన్ వేసుకుంటే మనకి లుక్ అనేది బాగుంటుందండి హౌస్ అయితే. ఇంక ఈ విధంగా అయితే ఇంకా కర్టన్ వచ్చేసి సోఫా కవర్ లాగా పెట్టేసినాను. ఊరికే పైన అయితే సర్దేశానండి. ఇంట్రెస్ట్ లేదు అక్కడికి. కానీ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మనం లేచిన వెంటనే హౌస్ అనేది నీట్గా ఉంటే మనకి మా డే అంతా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. లేకపోతే ఇంకా అందరి మీద అరిచేస్తుంటానండి నేను. అందుకనేసి ఎంత టైం అన్నా కానీ నైట్ టైం ఇలాగా హౌస్ అంతా నీట్గా అయితే పెట్టుకుంటాను. ఇక్కడ చూసారు కదండి ఎన్నిసార్లు సర్దుతున్నాను. ఇంకా ఫైనల్గా మొత్తం హౌస్ అంతా ఇంక ఈ విధంగా అయితే ఇంకా ఏమంటారు సోఫా సర్దేశాను. బెడ్రూమ్ కూడా సర్దేసి ఇంకా కస అయితే కొట్టుకొని వస్తే ఇంకా నైట్ రొటీన్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. ఇంక ఈరోజు అయితే ఇంకా మార్నింగ్ నుంచి నైట్ నేను చేసుకునే వర్క్స్ అయితే ఇంకా మీతో అయితే షేర్ చేశాను. ఇంకా ముందు వీడియోస్ కూడా కొన్ని తీసానండి, చూడండి. ఇంకా ఇప్పుడు కూడా ప్రజెంట్ ఈ వీడియో తర్వాత ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేయాలనేసి అనుకుంటున్నాను. ఇంకా అంటే మంచి మంచి అంటే ఇంట్లోనేలేండి, ఇంట్లో వర్క్సే ఇంకా డైలీ అదే రొటీన్ కాకుండా కొంచెం కొత్తగా. ఇంక ఇక్కడ చూసారు కదండి ఈ పేపర్లు అండి, ఏమన్నా పరిష్కారం ఉంటే మీరైతే నాకు చెప్పండి. అస్సలండి ఇంకా మా ఇంట్లో పేపర్లు ఎప్పుడు పడుతూనే ఉంటాయి. ఈవినింగ్ కసు కొట్టేస్తానండి, మళ్ళీ నైట్ మాత్రం మళ్ళీ డైలీ ఉంటుంది కసు. ఇంకా మా హస్బెండ్ హాల్లో పడుకుంటుంటాడు. ఇంకా మొత్తం అయితే నీట్గా అయితే పెట్టేస్తానండి. ఫ్లోర్ అంతా చీమలు అలాగ వచ్చేస్తాయి అనేసి నీట్గా కసు కొడతాను. అదే మాది వెల్డింగ్, అదే మంచం విరిగిపోయింది అనేసి చెప్పాను కదా, అందుకనేసి 2 మంచాలు అయితే బయట అయితే వేసేసాము. ఇంకా అవి వేపించే వరకు ఈ మధ్య పని కూడా మార్నింగ్ ఫ్లోర్ క్లీన్ చేయడం అలాగ అవ్వట్లేదండి. లేకపోతే లేచిన వెంటనే ఫస్ట్ ఫ్లోర్ క్లీన్ చేసేదాన్ని అలాగా. ఇంకా బెడ్రూమ్లో పిల్లలు నిద్రపోయింటారు, ఇక్కడ మా హస్బెండ్ పడుకుంటారు. కసు కొట్టడం అవన్నీ ఇంకా నాకు ఏదైనా కసు కొట్టాలి అంటే కింద ఏవి ఉండకూడదండి, నీట్గా అయితే కొట్టుకొని అయితే వచ్చేస్తాను. ఇంకా చూసారు కదా ఇంత చెత్త అయితే ఉండిపోయింది. ఇంకా కసు అయితే కొట్టడం అయితే అయిపోయిందండి. ఇంకొకసారి హౌస్ అంతా చూపిస్తాను మీకు మళ్ళీ. ఇంకెన్ని పేపర్లు చూడండి, ఈ పేపర్లు అన్నీ 1 డేకే నిండిపోతుందండి. ఈరోజు వేసాను అనుకోండి, ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అంతా చెత్త బకెట్ అది ఉంటుంది కదండి, డస్ట్బిన్ మొత్తం నిండిపోతుంటుంది. అలాగ మా పిల్లలతో ఇంటి దగ్గర ఉన్న రోజైతే ఇంకా నేను ఇంకా మళ్ళీ వేరే కవర్లు కొత్తవి వెతుక్కోవాల్సి వస్తుంది వీళ్ళ పేపర్లు వేయడానికి. అలాగ ఉంటుంది. ఎందుకో ఏమో అండి, ఏమొస్తుందో ఏమో మా పిల్లలకు అలాగ అన్నీ పడేస్తూ ఉంటుంటే ఇంకా ఫైనల్గా ఇంకా నీట్గా అయితే కసి అయితే కొట్టేసానండి. ఇంకా అంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే అవి ఉంటుంది కదండి ఫెవికిక్ అన్నీ తెచ్చుకుంటుంటారు. ఎందుకో ఏమో పేపర్లు చింపడం అతికేయడం అలాగ చేస్తుంటారు. వాళ్ళ డాడీకి రోజు ఏదన్నా పిల్లలు ఎవరైనా స్నాక్స్ చెప్తారు కదా, మా పిల్లలు ఫెవికిక్ తీసుకుంటారు డాడీ అని చెప్తుంటారు. ఎందుకు అలాగా వాళ్ళ డాడీ రోజు ఎందుకు నీకు ఫెవికిక్ అని చెప్పినా నాకు కావాలి అనేసి చెప్తుంటారు. ఇంకా తెప్పించుకొనేసి ఇంకా పేపర్లు వేయడము అతికేయడము ఇంకా అదే పని. ఇంక లోపు మా హస్బెండ్ అయితే వచ్చాడండి. ఇంకా వచ్చింటే డోర్ అయితే తీస్తున్నాను అనమాట. ఇంకా ఎత్తేద్దాము ఇంకా అనేసి అనుకునే టైంకి మా హస్బెండ్ అయితే వచ్చాడు. ఇక్కడ చూడండి మా హస్బెండ్ వచ్చేసి ఏదో ఫ్యాన్ వేశాడండి. ఇంక అప్పటికే నాకు ఇంకా అసలు ఓపికే లేదండి ఈ పనులు అన్నీ. ఇంకా ఫ్యాన్ వేశాడు అనేసి మా హస్బెండ్ పైన చూడండి ఎలాగ అరిచేస్తానో నేనైతే. ఇంకా అంటే కోపం అయితే వచ్చేస్తుంటుందండి ఊరికే. అంటే ఫ్యాన్ వేశారా ఇంక అందుకు అరుస్తున్నాను ఇక్కడ. చూసారు కదండి. ఇంకా అంటే ఫస్ట్ చూశాను కొద్దిసేపు ఆఫ్ చేస్తాడేమో అనేసి, లేదు ఆఫ్ చేయలేదు. ఇంక అందుకు ఇంకా ముగ్గురు వెళ్ళిపోయారండి ఆఫ్ చేయకుండా. నాకా ఎవరు వేశారో వాళ్ళే ఆఫ్ చేయాలి, లేకపోతే అలాగా. ఇంకా అందుకే అందరిని అయితే అరిచేస్తున్నాను ఇంకా కోపంతో అయితే. ఇంకా ఇదే ఫ్రెండ్స్ ఇంక ఇవాళ వీడియో అయితే. ఇంకా అంటే నాకు చాలామంది అక్క మీరు ఎప్పుడు ఏమంటారు మీకు కోపం రాదని ఏదో అడుగుతుంటారు, కానీ నాకు కోపం చాలా ఎక్కువ అండి. అవసరాన్ని బట్టి వస్తుంది అప్పుడప్పుడు మాత్రమే. ఇంకా ఈ విధంగా అయితే ఇంకా మొత్తం హౌస్ అంతా నీట్గా అయితే పెట్టేశానండి. ఇంక ఇప్పుడైతే ఇంకా స్నానం అయితే చేసేస్తే ఇంకా ఫ్రెష్ అయిపోతే ఇంకా అయిపోతుందండి. మా పిల్లలకైతే ఇంకా స్నానానికి మా పిల్లలకు కూడా వాటర్ అయితే పెట్టేశాను. ఇంక ఈ విధంగా మొత్తం హౌస్ అంతా నీట్గా అయితే పెట్టేశాను. ఇంకేం మాట్లాడాలనో కూడా తెలియట్లేదు. ఇంకా బాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇంకొకసారి హౌస్ అంతా చూసేయండి. ఇంక ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు వీడియోస్ కూడా చూసేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.